పుష్ప 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 పుష్పరాజ్ పుష్ప పుష్ప అల్లు అర్జున్ ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్ 2024. కానీ ఇంతవరకు మీకు తెలియని విషయం ఏంటంటే మన సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ బజరంగి భాయిజాన్ అల్లు అర్జున్ ఆమిర్ ఖాన్ ఎలా తిరస్కరించారు. సో ఈరోజు మనం చెప్పుకుందాం. మొదటగా విజయేంద్ర ప్రసాద్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు, అండ్ అల్లు అర్జున్ గారు చెప్పారు. ఫస్ట్ బజరంగి భాయిజాన్ సినిమా ఆఫర్ అల్లు అర్జున్కి వచ్చిందట. సో అది ఎలా అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్ అంటే ఒక భారీ లెవెల్లో హిట్ అయింది. బాహుబలి తర్వాత ఇది 2015లో రిలీజ్ అయింది. సో 5,000 థియేటర్లో రిలీజ్ అయిన బజరంగి భాయిజాన్ నెక్స్ట్ లెవెల్ సినిమా అని చెప్పాలి. ఒక ఎమోషనల్ డ్రామాతో పాటు ఒక హ్యూమన్ ఎమోషన్ను నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంది. సో ఈ సినిమా మొదట ఇతర స్టార్స్కి ఆఫర్ చేయబడినప్పటికీ వారు ఈ ప్రాజెక్ట్ను చేయకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. సో మనకు తెలియంది ఏమిటంటే ఆమిర్ ఖాన్ కూడా ఈ సినిమాకు నో చెప్పాలని తెలిసింది. సో ఆమిర్ ఖాన్ కథను ఆసక్తిగా విన్నప్పటికీ అప్పట్లో అతని ప్రాజెక్ట్ను వేరే కథల మీద ఉందని ఈ సినిమా చేయడానికి ఆసక్తి కనబరచలేదని అప్పుడు మీడియా చెప్పుకుంది. ఆమిర్ కథపై ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి ఆయనకు స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా కనిపించింది. ఎందుకంటే సో ఆమిర్ ఖాన్ నో చెప్పిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ సంప్రదించారట. సో ఈ సినిమాలో ప్రధాన పాత్ర అనగా పవన్ కళ్యాణ్ అనుకున్నారు. కానీ తర్వాత అల్లు అర్జున్ పాత్రకు తీసుకెళ్ళారు. అల్లు అర్జున్ అప్పట్లో ఇతర ప్రాజెక్టులో బిజీ ఉండడం వల్ల ఈ స్క్రిప్ట్ నో చెప్పడం తెలుస్తుంది. ఈ విషయం ఇప్పుడు తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, అటు ఇండియా వైడ్గా చాలామంది నిరాశ చెందారు. ఎందుకంటే అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ పొందిన అల్లు అర్జున్ ప్యాన్ మూవీ అదే బజరంగి భాయిజాన్. ఇటు తెలుగులో హిందీలో రిలీజ్ అవ్వేది. ఎందుకంటే బజరంగి భాయిజాన్ ఓన్లీ హిందీ వెర్షన్లో రిలీజ్ అయింది, కానీ ఆయన పెద్ద హిట్ అయింది. సో అల్లు అర్జున్ చేయలేకపోవడం వల్ల చాలామంది ఫ్యాన్స్ తెలియదు అల్లు అర్జున్ బజరంగి భాయిజాన్ మూవీ చేయలేదని. సో ఇది హోల్డ్లో పెట్టారు, చాలామంది తెలియదు. సో ఇప్పుడు తెరపైకి వచ్చింది అల్లు అర్జున్ బజరంగి భాయిజాన్ మూవీని రిజెక్ట్ చేసిరని. సో ఇతర స్టార్స్ ఈ సినిమా చేయనప్పటికీ సల్మాన్ ఖాన్ ఈ కథను తనదైన శైలిలో ప్రజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసింది. పాటలు, ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్, యాక్టింగ్, ఆ చిన్నపిల్ల పాకిస్తాన్ అమ్మాయిది. సో అవన్నీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయింది. సో కబీర్ ఖాన్ సో ఈ సినిమాని ఒక ఎమోషనల్ టచ్లో బాగా తీశారు. సల్మాన్ ఖాన్ ఈ పాత్ర తగ్గట్ట పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య మానవీయ అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. సో ఈ సినిమా తొలుత రిజెక్ట్ చేసినాక సల్మాన్ ఖాన్ దాన్ని విజయవంతంగా చేసిన విధానం ఒక ఇన్స్పిరేషన్ స్టోరీగా మారింది. సో అల్లు అర్జున్ లేదా ఆమిర్ ఖాన్ ఈ సినిమా చేస్తుంటే ఎలా ఉండదో అనే ప్రశ్న ఫ్యాన్స్ మధ్య ఒక వివాదంగా మారింది. సో ఈ సినిమాను మనసును తాకే కథలు చెప్పగలిగే హిట్ అవుతాయి. సో ఈ సినిమా నిరూపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా క్లైమాక్స్లో కనెక్ట్ అవుతారు. సో ఆ అమ్మాయి చిన్నారి సల్మాన్ ఖాన్ దగ్గరే ఉంటుందా? సో పాకిస్తాన్లో విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ సల్మాన్ ఖాన్ దగ్గరికి వస్తుంది బజరంగి భాయిజాన్. సో అది చాలా ఎమోషన్ టచ్తో కూడిన సినిమా. సో బజరంగి భాయిజాన్ అల్లు అర్జున్కి సూట్ అవుతుందా? సల్మాన్ ఖాన్కి బాగుందా? ఆమిర్ ఖాన్ బాగుంటుందా? కామెంట్ రూపంలో తెలపండి. కొత్త వర్షాలు సబ్స్క్రైబ్ చేయండి.